దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు అర్పించినటువంటి బలి అర్పణ, శిలువ ధ్యానములను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరంలో చాలా అమూల్యమైనటువంటి విషయాలను, శిలువను గురించి మనకు వివరించాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 వచనంలో, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. శిలువను గూర్చినటువంటి వార్త, మరి నశించుచున్నటువంటి వారు అనగా దేవుని ఎరగనటువంటి వారు, దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవుని జ్ఞానమునకు లోబడనటువంటి వారికి అది వెర్రితనంగా కనబడుచున్నది. కానీ రక్షింపబడుచున్న మనకు అనగా దేవుని యందు విశ్వాసముంచినటువంటి మనకు, దేవుని యందు మరి నమ్మిక ఉంచినటువంటి మనకు, దేవునిని ఆశ్రయించినటువంటి మనకు అది దేవుని శక్తి అయి ఉంటున్నది. ఏ విధంగా అంటే ప్రియులారా, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో నా పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, ఇది దేవుని చిత్తమని ఎంతమంది అయితే దేవుని చిత్తానికి లోబడతారో వారందరినీ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయడానికి పాపము పైన, మరణము పైన దేవుడు విజయమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు రావలసినటువంటి శిక్షను దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిపై మోపి నన్ను దేవుడు ఆ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాడు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి, అది సాతాను పైన విజయమునిచ్చేటటువంటి దేవుని యొక్క శక్తి, అది మరణం పైన విజయాన్నిచ్చేటటువంటి దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. అయితే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు మరి దేవుని జ్ఞానమును అనుసరించక, దేవుని జ్ఞానమునకు విధేయత చూపక, దేవుని జ్ఞానమునకు లోబడలేక మరి దేవుని ఆ రక్షణ సువార్తను వారు విసర్జించారు. అందుకే దేవుడు సువార్త ప్రకటన అను వెర్రితనము చేత, సువార్త ఆ ప్రకటన అనేటువంటి వెర్రితనము చేత ఈ లోకమంతటిని రక్షించడానికి దేవుడు క్రీస్తు ప్రభుల వారిని కరుణాధారముగా బయలుపరిచాడు. అయితే యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచూ ఉన్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. దేవుని యొక్క శక్తి, పాపము పైన దేవుని యొక్క శక్తి, పాపమును జయించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తి, మరణమును జయించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తి, సాతానును జయించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తి మరి సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు, మనకు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని దేవుడు మరి భూమి పునాదులు వేయబడక మునుపే
తన హృదయంలో మరి సంకల్పించుకున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ విషయాలను మనకు తెలియజేశాడు. ఇదిగో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు, అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి యందు, యేసు క్రీస్తు ప్రభుల వారు అనగా సిలువ వేయబడినటువంటి క్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, హల్లెలూయా, యేసు క్రీస్తు ద్వారా, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా తన కుమారులనుగా, తన పిల్లలనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని, మనము పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, హల్లెలూయా, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నీవు నేను ఉచితముగా దేవుని కృపా మహిమకు పాత్రులము కావాలని, ఆయన కృపా మహిమను నీవు నేను కీర్తించాలని, ఆయన మహిమలో నీవు నేను పాలిభాగస్థులం కావాలని దేవుడు నన్ను పరిశుద్ధులుగా చేయడానికి మరి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని కల్వరి శిలువకు అప్పగించాడు. దేవుని కృపా మహా ఐశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు, అనగా సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ, అనగా మన అపరాధములు, మన పాపములపైన విజయము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం వల్ల నీవు నేను మరణంపై విజయాన్ని పొంది నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం. అది సిలువకు ఉన్నటువంటి శక్తి. సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించేటటువంటి దేవుని శక్తి. పిలువబడిన వారికి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి దేవుని యొక్క శక్తి. అలాగే విశ్వసించు మనకందరికీ దేవుని యొక్క విజయము, హల్లెలూయా, యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి గమనిస్తే, మరి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. అనగా క్రీస్తు ప్రభుల వారి యందు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు నీవు నేను నమ్మకించడం మూలాన ఆయన దేవుని కుమారుడు, ఈ లోకమునకు రావలసినటువంటి రక్షకుడైన మెస్సయా అని ఎప్పుడైతే నీవు నేను దేవుని ప్రియ కుమారుడు, ఆ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతామో, ఆ విజయం ద్వారా నీవు నేను ఈ లోకమును, ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలను, ఈ లోకములో ఉన్నటువంటి సాతానును జయించడానికి శక్తిమంతులం అవుతాము. హల్లెలూయా. అది సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించేటటువంటి దేవుని శక్తి. హల్లెలూయా. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి ద్వారానే నీవు నేను ఈ లోకమును జయించగలము. ఈ లోకములో ఉన్నదంతా ఏమిటో తెలుసా? ఇదిగో ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇవి దేవుని వలన కలిగినవి కావు.
నా సహోదరుడా, నా సహోదరి, ఇవి సాతాను వలన కలిగినటువంటివి. సాతాను వలన కలిగినటువంటి ఈ యొక్క మరి శ్రమలనన్నిటినీ, ఈ యొక్క శోధనలన్నిటినీ నీవు జయించాలి అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి వైపు నీవు నేను చూడవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. మరి భక్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు మన కొరకు రాస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి నీవు నేను ఆ విశ్వాసమునకు, మన విశ్వాసమునకు కర్తయు ఆ సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారి వైపు నీవు నేను మరి చూచుచు ఆయన పైన మన దృష్టి ఉంచి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి సిలువ వేయబడినటువంటి క్రీస్తు వైపు చూస్తూ నీవు నేను మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిన ఎడల దేవుని శక్తిని పొందుకొని పాపమును, ఈ లోకమును, మరణమును, సాతానును జయించడానికి దేవుని శక్తి కలిగిన వారమవుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కలను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మాకు దేవుని శక్తి, దేవుని జ్ఞానమయ్యున్నదని ప్రభా మరొకసారి మీరు మాకు బయలుపరిచినటువంటి మీ లేఖనముల కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మా ప్రతి పాపము, దోషము నుంచి మేము విడిపించబడి, మరణం నుంచి విడిపించబడి, సాతానును జయించడానికి అధికారము కలిగిన వారమై మీ పిల్లలంగా ఈ లోకంలో మీ సాక్షులంగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా పిరిబిడ్ల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి దేవా, మీకు స్తోత్రం. అలాగేనైనా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, మీ కృపలో భద్రపరచండి అయా, మీకు స్తోత్రాలు అయా. మరి దుఃఖంలో ఉన్న బిడ్డలను, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు ఓదార్పు, ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా యవ్వన బిడ్డల పైన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కృమ్మరించమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ లోక మాలిన్యం మా బిడ్డలకు అంటకుండా ఎల్లవెల్లలా మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో భద్రపరచమని వేడుకుంటున్నాం అయ్యా. మా కుటుంబాలన్నిటినీ మీ కృపలో భద్రపరిచి మీ అగ్ని కంచె మా కుటుంబాల చుట్టూ ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.